హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ ఎవరైతే ఈఎంఆర్ఎస్, ఎన్విఎస్, కేవీఎస్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేశారో అండ్ వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ కింద తెలుగు సెలెక్ట్ చేసినట్లయితే తెలుగు లాంగ్వేజ్లో ఉన్న గ్రామర్లో ప్రకృతి వికృతి ఈ వీడియోలో చూద్దాం. ప్రకృతి వికృతిలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినట్టు మనకి అటవీ అటవీ వచ్చేసినట్టే అడవి అనమాట. ఓకేనా. అంబ అంటే అమ్మ అని అర్థం. ఆహారం అంటే ఓగిరం అనే అర్థం అనమాట. ఓకే. అండ్ ప్రకృతిలో కథ అంటే కథ అనమాట. కార్యం అంటే కర్జం. కీర్తి అంటే కిరీతి. ప్రకృతిలో కుండం అంటే కుండ అని అర్థం. కులము మనకి బయట వికృతి వచ్చేసినట్టే కొలము. గర్వము గర్వము. నెక్స్ట్ వచ్చేసింటే మనకి గుణము గుణము. గ్రాసం గాసం. చంద్రుడు చంద్రుడు. చిత్రం చిత్తరువు. త్యాగము త్యాగము. ధర్మము దమ్మము. దూరం దవ్వు. దీపం దివ్వె. దిశ దెశ. నిజము నిక్కము. నిద్ర నిదుర. నిమిషము నిమిషము. పశువు పశువు. పూర్ణిమ పున్నమ. పృథ్వీ పుడమి. పర్వము పంబం. ప్రతిజ్ఞ ప్రతిన. ప్రయాణం పయనం. ప్రాణము పానము. భక్తి బత్తి. భాష భాష. భోజనము బోనము. బృంగారము బంగారము. మాన్యము మన్యము. మేఘము మొగలు. ముఖము మొగము. మౌక్తికం ముత్యము. రాత్రి రేతిరి. రాజు రాయుడు. విద్య విద్యే. శక్తి సత్తువ. శ్రీ సిరి. సముద్రము సంద్రము. సహాయము సాయము. సింహము సింగము. సంతోషము సంతసం. స్నానం తానం. స్వామి సామి. ఇవి ఆశ ఆశ. ఆకాశము ఆకాశము. ఆశ్చర్యము అచ్చెరువు. కథ కూడా వచ్చింది. కవిత కైత. ఆ తర్వాత కుల్య కాలువ. కొన్ని రిపీట్ అవుతున్నాయి అన్నమాట. ఇది 6th to 10th సంబంధించినటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ నుంచి చెప్తున్నాను. సో కాబట్టి కొన్ని రిపీట్ అవుతుంటాయి. అవి నేను స్కిప్ చేస్తుంటాను. కొన్ని చెప్తుంటాను, కొన్ని స్కిప్ చేస్తుంటాను. ఓకేనా. నిద్ర నిద్ర. ఆ తర్వాత పక్షి పక్కి. పశువు పసరం. పుస్తకం పొత్తం. భాగవతం భాగోతం. వర్ణం వన్నె. శిఖ సిగ. సంధ్య సంధ్య. స్తంభం కంబం. స్నానం తానం. అండ్ ఇక చూడండి. అగ్ని అగ్గి. అద్భుతం అబ్బురము. ఆశ్చర్యము అచ్చెరువు. ఆహారము ఓగిరము పైన వచ్చింది. కుల్య కాలువ. ఓకేనా. కుల్య అంటే కాలువ అనమాట. అండ్ ఖని గని. గుణం గుణం. దీపం దివే వచ్చింది. దోషం దోషం. ధర్మం దమ్మం. ఓకేనా. పశువు పశువు పైన వచ్చింది. ప్రేమ ప్రేముడి. భక్తి బత్తి. ముఖము మొగము. రాశులు రాసులు. రాత్రి రాత్రి. విద్య విద్యే. వైద్యుడు వెజ్జు. వైద్యుడు అంటే వెజ్జు అనమాట. సహాయం సాయం. హృదయం ఎద. అండ్ కిందికి రండి. అగ్గి వచ్చింది. అన్యాయం అన్యము. ఆర్య అయ్య. ఆవేశం ఆవేశం. ఆశ ఆశ. ఆశ్చర్యం అచ్చెరువు. ఆలి ఓలి. ఉపాధ్యాయుడు ఒజ్జ. ఏక ఎక్కము. కన్య కన్నె. కర్కశం కరుకు. కలహం కయ్యం. కష్టం కస్తి. కార్యం కర్జం. కీర్తి కిరీతి. కుమారుడు కుమారుడు. కుమారుడికి కుమారుడు అనమాట. కోకిల కోయిల. క్షేమము సేమము. గర్వము గర్వము. గృహము గీము. గౌరవము గారవము. చంద్రుడు చంద్రుడు. దృష్టి దిష్టి. ద్వయు దోయు. దేవ దేవర. న్యాయం న్యాయం. నిజం నిక్కం. నిత్యం నిచ్చలు. పర పరాయి. పరిహాసం పరియాచకం. పశువు పసరం. ప్రభువు పబువు. ప్రాకారం ప్రహారి. పీఠం పీట. బంధం బదం. భాగ్యం భాగ్యం. భాష భాష. భోజనం బోనం పైన వచ్చింది. బేరి బేరి. మనుష్య మనిషి. ముఖము ముఖము వచ్చింది. యత్నము జతనం. రాజు రాయుడు పైన వచ్చింది. రాక్షసి రక్కసి. అండ్ విషము విషం. వేషం అంటే వేషం. శక్తి సత్తి.
శిఖ సిగ, శూల శూల, సంతోషం సంతసం, సఖి సఖి, సత్యం సత్యం, సన్యాసి సన్నాసి, సహాయం సాయం, సింహం సింగం, సుక్తి శుద్ధి, స్త్రీ ఇంతి, హంస అంచ, హృదయం ఎద. అండ్ ఆ తర్వాత ఆధారం అదరువు, ఆజ్ఞ ఆన, ఆశ్చర్యం అచ్చెరువు, కథ కథ, కవిత కైత, కార్యం కర్జం, కావ్యం కబ్బం, దిశ దశ, ప్రయాణం పయనం, భాష భాష, మృత్యువు మిత్తి, మృత్యువు అంటే మిత్తి, యోధులు అంటే జోధులు, యజ్ఞం అంటే జన్నం. గుర్తుపెట్టుకుని యజ్ఞం అంటే జన్నం అనమాట. విద్య అంటే విద్యే, శిఖ అంటే సిగ, శక్తి అంటే సత్తి, సముద్రం అంటే సంద్రము, సహజము సహజము, స్తంభము కంబము, హృదయం ఎద. ఓకే, ఇవి అనమాట 6-10 సంబంధించి మనకి ప్రకృతి వికృతిలు అనమాట ఇవన్నీ కూడా. అండ్ మీకు 6-10 తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ప్రకృతి వికృతిలు అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం నానార్థాలు నేర్చుకుందాం. అండ్ ఆల్రెడీ పర్యాయ పదాలు చెప్పడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇంకా 8 క్లాసెస్ వస్తాయి, ఈ 8 క్లాసెస్ కూడా వినండి. ఓకేనా, కొన్ని రిపీట్ అయ్యాయి ఎందుకంటే 6-10 బుక్స్లో ఉన్న ప్రకృతి వికృతి చెప్పాను కాబట్టి కొన్ని రిపీట్ అయ్యాయి, కొన్నిసార్లు చెప్పాను, కొన్నిసార్లు స్కిప్ చేశాను అనమాట. ఓకేనా, ఈ పీడిఎఫ్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, అండ్ ఇదనమాట మనకి కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ప్రకృతి వికృతి అనమాట. అండ్ మీరు ఆన్లైన్లో కూడా చూడండి, ఇంకా చాలా ప్రకృతి వికృతులు దొరుకుతాయి. అంతేకాకుండా మన ఛానల్ ద్వారా ఉన్నటువంటి యాప్లో కూడా మీకు తెలుగు సంబంధించినటువంటి లాంగ్వేజ్ పీడిఎఫ్ అనేది ఉంది, 99 రూపీస్. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. అండ్ ఇదనమాట మనకి ప్రకృతి వికృతికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.